హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే ఉగాదికి తీసిన వీడియో. పండగ రోజు ఆల్రెడీ ఉగాది అయిపోయి 3 డేస్ అయిందా. 3 డేస్ నుంచి ఇంకా అప్లోడ్ చేయడానికైతే పండగ రోజు పొద్దున అయితే లేవలేదు, కొంచెం లేట్గానే లేచిన. ముందు రోజు షాప్లో కొంచెం లేట్ అయింది, పండగ బట్టలు ఉండే అవి ఇచ్చి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా వచ్చేవరకు 10:20 అయినట్టుంది. 10 అయిపోయింది. ఇంకా వచ్చి వంట చేసుకొని తినేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకు ఇంకా అయినా ఏడికి పోయేది లేదు కదా, మెల్లగా చేసుకుందామని చెప్పి ఇంకా మెల్లగానే లేచిన. ఇది వాకిలి ఎట్లుందండి ఇంతకి. ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసుకున్నా. నాకైతే ఇదే హెవీ, నాకు ఎక్కువ ముగ్గులు ఏం రావు, వచ్చిందే సింపుల్గా. ఇక వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని రంగు చల్లుకొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి స్టవ్ అంతా అయితే క్లీన్ చేసుకున్నా. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంది, వాకిలి కడుక్కుంది. ఇంకా పండగ పని ఏం స్టార్ట్ చేయలేము కదా, అందుకని ఫస్ట్ వాకిలి క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత వంట కూడా చేసుకుంటూ ఇంకా పని అయితే చేసుకుంటున్నా. ఫొటోస్ తూడ్చుకున్నా, దేవుడి ఫొటోస్ తూడ్చి ఇక్కడ వంట చేస్తూ ఒక స్టవ్ మీద అయితే పప్పు పెట్టేసిన. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. ఇంకా సాంబార్ చేద్దాము అని చెప్పి ఇంకా సాంబార్కి అయితే ఉన్న కూరగాయలన్నీ ఎన్ని కూరగాయలు ఉంటే అన్నీ ఇంకా అవి రెండు అన్నీ తీసుకున్న. వంకాయలు, మునక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా అన్నీ కట్ చేసి స్టవ్ మీద అయితే వేసిన సాంబార్కి. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా సాంబార్కి, అదైతే నేను ఫస్ట్ చింతపండు మసిలిన తర్వాత పప్పు కూడా రుబ్బుకొని అందులో అయితే వేసేసుకోవాలి. టిఫిన్ కూడా ఇంకా మళ్ళీ వంట అయ్యేదాకా ఆగలేరు కదా, అందుకోసం ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన. సాంబారు ఇంకా ఇడ్లీ కోసమే మెయిన్, అట్లాగే అన్నంలో కూడా తినొచ్చు కదా అని చెప్పి ఇంకా ఒక సైడ్ ఇడ్లీ పెట్టిన. ఇడ్లీ అయిపోగానే సాంబార్కి పప్పు పెట్టి ఇంకా కూరగాయలు పోపు పెట్టేసిన సాంబార్ కోసము. ఇడ్లీ చూడండి ఎంత పెద్దగా ఎంత స్మూత్గా వచ్చినాయి, అందుకే వీడియో తీసి చూపిస్తున్నా మీకు. చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇదిగోండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. దాన్ని కొంచెం పప్పు గుత్తితో ఇలా రుబ్బుకుంటే ఇంకా మెత్తగా అయిపోద్ది. చూడండి, నేను చింతపులుసు అయితే పిసికి పోసిన చింతపండు. ఫస్ట్ ఎవరైనా సరే చింతపండు మనం పోపులో పోసుకొని మసల పెడితే కొంచెం పచ్చి వాసన ఏమైనా ఉంటే పోతుందని చింతపండు అయితే ఫస్ట్ మసల పెడతా. కూరగాయలు ఉడికిన తర్వాత అందులోనే ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఇంకా పప్పు కూడా అందులో వేసేసుకుంటా. ఇది చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయింది. విజిల్ ఒక 2 విజిల్స్ ఎక్కువే పెడతా, 4 విజిల్స్ పెట్టినట్టున్నా. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా అట్లా రుబ్బుకొని ఇందులో అయితే సాంబార్లో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని అందులో కడిగి పోసుకున్నా. పప్పు అంతా అందులోనే ఉంది కదా, అట్లా ఎట్లా తీసేస్తాం, అందుకే కొన్ని వాటర్ వేసి ఇంక ఇందులో అయితే వేసిన. చూడండి పప్పు సాంబార్ చాలా చిక్కగా అయింది. ఇంకా ఆ కుక్కర్ కడిగి ఆ వాటర్ కూడా ఇందులో పోసేసిన. ఇడ్లీ సాంబార్ ఎంతమందికి ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీ సాంబారు ప్లస్ చట్నీ కూడా ఉండాలి. ఇడ్లీ, సాంబార్, చట్నీ ఇవి 3 సాంబార్లో నానబెట్టేసుకొని చట్నీ తీసుకొని కొంచెం ఒక ఇడ్లీ ముక్క తింటే ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇంక సాంబార్ అయితే ఇంకా వాటర్ మంచిగా వేసుకొని పలచగా చేసి ఇంకా సాంబార్ మసలేసరికి నేను అక్కడైతే ఒక సైడు దేవుడి ఫొటోస్ తుడుచుకుంటూ సాంబార్ అయితే చేసిన. ఎందుకంటే ఇంకా వంట ఎలాగైనా మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, మళ్ళీ పని దేవుడి పని ఇంట్లో పని చేస్తూ ఇంకా లేట్ అయిపోతుంది. సాంబార్ చేస్తే అన్నం లెక్క అవుతుంది, ఇంకా ఇడ్లీకి కూడా అవుతుంది అని చెప్పి ఇంకా సాంబార్ అయితే చేసిన. మరి అంత చిక్కగా ఉంటే సాంబార్ తినలేము, అందుకే కొంచెం వాటర్ పప్పు గిన్నె కుక్కర్ గిన్నె అయితే కడిగి వేసుకున్నా. పులుపు గిట్లా మంచిగా కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే చూసిన. నేను పప్పు ఇందులో పోసిన తర్వాత మూత పెట్టేసి బయట ఏదో
లొల్లి అవుతుంటే బయటికి పోయినా. లొల్లి అంటే ఏదో సౌండ్ వినిపించింది. జస్ట్ బయటికి ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేసరికి చూడండి మొత్తం పొంగిపోయింది. కానీ సాంబార్ అయితే సూపర్ అయింది, సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకా ఎంత లేదన్నా ఒక 15-20 మినిట్స్ అయితే బాగా మరగబెట్టేస్తే ఆ కూరగాయలు కూడా ఉడికిపోతాయి కదా. ఇంకా అక్కడ చేస్తూ నేను అక్కడ దేవుడి ఫోటోలు తుడుస్తూ వంట చేస్తూ ఉన్నా. ఇంకా స్వాతికి పువ్వులు తీసుకొచ్చినాం గుచ్చమని. ముందు రోజు నైటే తెచ్చుకుంటే గుచ్చి పెట్టుకుంటే అయిపోగాని ఇంకా వాళ్ళు గుచ్చి పెడుతుండే స్వాతి అయినా కానీ నాకు ఖాళీ లేదు, ఇంకా పూలు తీసుకురాలేదు. పొద్దున అయితే ఈయన తీసుకొచ్చిండు పూలు. ఇంకొక సైడ్ స్వాతి కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పువ్వులు అయితే స్వాతి గుచ్చింది పాపము. మొత్తము 2 కిలోలో 3 కిలోల పువ్వులు అన్నిటికీ, 3 గుమ్మాలకి, 2 గేట్లకి, ఆటోకి అన్నిటికీ స్వాతి గుచ్చింది. బాగా కష్టపడిపోయింది. దారం నేను ఎక్కిచ్చిస్తే ఆమె ఇంకా కూర్చుతా కూర్చుంటుంది. ఎట్లా కూర్చుంది అట్లా నేను కట్టేసిన గుమ్మాలకి. పండగ రోజు ఎంత తొందరగా పని చేసుకుందాము, కాసేపు కూర్చోవచ్చు అనుకుంటాం. కానీ వామ్మో పండగ రోజు ఫుల్ పని ఉంటుంది. ఎందుకు అసలు ఎంత చేసినా కూడా ఒడవదు. ఇంకా స్వాతి గుచ్చుతూ ఉంటే నేను ఇంకా ఎట్లా గుచ్చినది అట్లా తీసుకొని గుమ్మాలకి గేట్లకైతే కట్టేసిన. చూడండి అట్లా ఇంకా ఏదో కవర్ చేసిన అట్లా. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 10:30 11 అవుతున్నట్టుంది అప్పటికే. మామిడి ఆకులు సంతు గుచ్చిండు గుమ్మాలకి. ఇంకా నేనైతే పువ్వులు కట్టేసిన. మిగిలిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, గేటుకు కూడా గుచ్చలేము కదా. ఇంకా ఒక గేటుకి అయితే గుచ్చినాము, ఇంకొక గేటుకి అయితే అట్లా కొమ్మలు పెట్టేసినాము. ఈ గేటుకేమో ఆకు గుచ్చిండు సంతు. ఇంకా పువ్వులు కూడా ఇట్లా కట్టేసినాము. ఇది ముందు రోజే ప్రిపేర్ ఉంటే పొద్దున్న లేసి టకా చేసుకోవచ్చు, వంట పని అయినా ఏదైనా. కానీ ఇక బయట నుంచి వచ్చేవరకు రాత్రి లేట్ అవుతుంది. ఇంట్లో పని చేసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది కదా. రాత్రి వచ్చి తిని పడుకునేసరికి టైం అయిపోయింది. ఇక పొద్దున్నే ఇంటి పని, వంట పని, ఇల్లు క్లీనింగు, స్టవ్ క్లీనింగు, గిన్నెలు, వంట ఏం చేసుకోవాలి అన్నీ పొద్దున్నే చూసుకోవాలంటే కష్టం కదా. అంటే సామాన్లు తెచ్చుకోవడానికి కూడా టైం లేదు కదా. సామాన్లు కూడా ఇక పొద్దున్నే తెచ్చుకోవాలి. అందుకోసం ఇక ఇంకా లేట్ అవుతుంది. సరేలే, ఇంకా పూజ చేసుకోవడం, దీపం, ఫొటోస్ తుడవడం అయిపోయింది కదా. ఇంకా పూర్ణం రెడీ చేసి బచ్చాలు చేద్దాం అనేలోపు మా గల్లీలో రేణుక ఎల్లమ్మ గుడి కడుతున్నారనమాట మా బస్తీలో. అయితే మాకు కొంచెం పక్కపొట్టే ఉంటుంది. ఇంకా గల్లీలో అందరూ రావాలి, పూజ కాడ భూమి పూజ చేస్తున్నారు. వచ్చి ఆ లేడీస్, బాయ్స్, ఆల్రెడీ బాయ్స్ అంతా అక్కడ ఉండి క్లీన్ చేసి ముగ్గు పోసి అది చేస్తున్నారు అనమాట. పూజకి ఏర్పాటు సామాన్లు గిట్లా తెచ్చిర్రు. రండి అంటే ఇంకెక్కడిది అక్కడ పెట్టేసి తొందరగా ఇది స్టవ్ మీద పెడదాం అనుకున్నా. ఇంకా వాళ్ళు పిలిచిరని చెప్పి ఓన్లీ పప్పుడు నానబెట్టేసి వెళ్ళిన. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. మా గల్లీలో మనం ఉన్నప్పుడు కడుతురంటే ముందు తరాలు పిల్లలు అనుకుంటారు కదా, అప్పుడు కట్టిరు, మా అమ్మ ఉన్నప్పుడు, మా నాన్న ఉన్నప్పుడు అనుకుంటారు కదా. అందులో మేము కూడా ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పప్పు అయితే ఉడికిచ్చి అట్లా ఆరబెట్టేసి వచ్చిన నేను పూజ కాడికి. ఇంకా లేడీస్ అందరం కలిసి వచ్చినాం. గల్లీలో ఒక 10 మెంబర్స్ దాకా వచ్చినాం లేడీస్. ఇంకా అక్కడ భూమి పూజ చేయడానికి మనకి కూడా చాయిస్ వచ్చినందుకు చాలా హ్యాపీ నేనైతే. అది కొత్త సంవత్సరం రోజు గుడి కోసం మనం కూడా ఒక కొబ్బరికాయ కొట్టినాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా వీడియో తీసిందైతే సంతు. ఇంకా మా మమ్మీకి ఏదైనా వీడియో అవసరం పడుతుందని చెప్పి ఏదో ఒకటి తీస్తూనే ఉన్నాడు పాపము. ఇంకా అయిపోగానే ఇదైతే షాప్లో తీసిన పూజ వీడియో.
షాప్కి వెళ్ళి ఇంకా అక్కడ కూడా పూజ చేసుకున్నా. ఫస్ట్ ఇంకా అక్కడ పూజ అయిపోగానే ఇంటికి వెళ్ళి ఫస్ట్ బచ్చాలు అయితే చేసిన, పిండి తడిపేసి భక్షాలు చేసి ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టేసుకున్నా. అక్కడ పూజ భూమి పూజ అయిపోయేసరికి 3 అయినట్టుంది మాకు. ఇంకా ఆ టైం నుంచి ఇంటికి వెళ్ళి బచ్చాలు చేసి పిల్లలకి అన్నం పెట్టి బచ్చాలు కూడా చేసి దేవుడికి పెట్టి ఇంకా పిల్లలకి కూడా పెట్టేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చి ఇంకా షాప్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకొని దీపం పెట్టేసరికి ఇంకా 6 అయిపోయింది. నాకు సాయంత్రం 6:30 7 వచ్చింది. ఇంకా బచ్చాలు ఎట్లున్నాయో చెప్పండి. కొంచెం చినిగినాయి కానీ మంచిగా స్మూత్గా బాగా వచ్చినాయి, పర్లేదు. నేను సగం గోధుమ పిండి సగం మైదా పిండి 2 కలిపి చేసిన. చాలా బాగా వచ్చినాయి చూడండి, చాలా స్మూత్గా మెత్తగా ఇట్లా వచ్చినాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే, చాలా బాగా వచ్చినాయి బచ్చాలు. మీరేమంటారు? మేమైతే మా తెలంగాణలో అయితే బచ్చాలు అంటాము. ఉగాది రోజే వీడియో పెడదాం అనుకున్నా, ఇంకా పని తీరలేదు. ఇంకా బచ్చాలు చేసి నేను పిల్లలకి పెట్టి నేను కూడా తినేసరికి టైం చూడండి మీరే ఒకసారి ఎంత అయింది. 5 అయింది. పండగ అనే కానీ తినేసరికి 5 అయింది ఆ రోజు. ఇంకా నేను అది షాప్ దగ్గరికి పోకముందే భక్షాలు చేసి ఇంకా దేవుడికి పెట్టి పిల్లలు కూడా తిన్న తర్వాత నేను కూడా తింటున్నా. అది ఆ టైంకి ఇంకా తినేసి షాప్ దగ్గరికి వెళ్ళిన. ఇంకా అక్కడ దీపం పెట్టుకొని వచ్చేసరికి ఇంకా 6:30 7 అయింది. ఓకే అండి, వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.